వెల్కమ్ టు సుమధురం కబుర్లు. అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. లేవగానే ముగ్గు పెట్టేసుకొని దీపం పెట్టేసుకొని తులసమ్మ దగ్గర ఇంకా వంటలు స్టార్ట్. ఇదిగోండి, మనం ఉగాది పచ్చడి చేయాలి కదా. కొత్త చింతపండు కొనుక్కొచ్చుకోవాలి, కొత్తదే కొనుక్కోవాలి. మామిడికాయ, తోతాపురి ఒకటి, బెల్లం, అట్టిపళ్ళు, కొబ్బరికాయ దేవుడు కొట్టడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది అమ్మవారు పెట్టిన ఔషధ గుణాలు ఉన్నటువంటిది వేప పువ్వు. ఇలా తెచ్చుకోవాలి మనం. అసలు ఈసారి వేప పువ్వు ఎక్కడా దొరకలేదండి. వేప చెట్లన్నీ కూడా ఏమిటో తెలియదు, ఇలా ఎండిపోతున్నాయి అన్నీ కూడా. ఏమిటో దానికి జబ్బు చేసింది. అందుకనుక అదృష్టం ఏంటంటే ఈయన పట్టుకొచ్చారు. అసలు ఎప్పుడు నేను పట్టుకొచ్చుకుంటాను, అలాంటిది ఈయన పట్టుకొచ్చారు. అబ్బా, సంతోషం అనిపించింది, అమ్మవారు దొరికిచ్చింది అని చెప్పని. ఇదంతా బాగు చేసుకోవాలి. మామిడాకులు కూడా తీసుకొచ్చాను. ఇంకా మనం ఈ మామిడికాయతోనే కొంచెం మామిడికాయ పచ్చడి, కొంచెం పులిహోరకు కూడా ఇదే మామిడికాయ వాడతాం. ఇప్పటి వరకు మామిడికాయ తినము. ఇప్పుడే ఇంకా ఈ ఉగాది నుంచి ఇంకా ఈ పచ్చి మామిడికాయలు తింటాం అనమాట. పచ్చడి, బండ పచ్చడి అలా చేసుకుంటూ తింటూ ఉంటాం. ఈరోజు ఉగాది పచ్చడితో ఇది మొదలు. అలా వేప పువ్వు తీసుకోవటం మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా శుభ్రంగా తీసేసుకున్న పువ్వును మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చిన్న డబ్బాలో వేసేసుకొని, ఎందుకంటే టైం పడుతుంది కదా, నెక్స్ట్ డే మనం పూజ చేసుకోవటానికి అది ఇంకా ఆలస్యం అవుతుంది. అందుకనుక ముందు రోజే ఇలా చేసేసుకొని బాగు చేసుకొని మనం చిన్న డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మనం ఉగాది పచ్చడి మార్నింగే చేసుకోవటానికి వీలవుతుంది. ఇది చిన్న చిన్న పట్టల్స్ వస్తాయి, అలా వేసేస్తే తినలేము. అందుకోసం మరుసటి రోజు పొద్దుటే ఇంకా మనం చింతపండు, కొత్త చింతపండు ఉంటుంది కదా, శుభ్రంగా తీసుకొని అలా వాటర్లో కడిగేసేసుకొని మనకు సరిపడినంత, ఎంత అవసరమైతే అంత అలా తీసుకొని దానికి సరిపడినట్టు బెల్లం వేసేసుకొని, మనం కొత్త బెల్లం కూడా తీసుకుని ఉంటాం కదా, బెల్లం తీసేసి మామిడికాయ అలా పీల్ చేసేసుకొని చిన్నగా తురిమేసేసుకుంటే ఏమిటంటే నాలుకకు తగలకుండా ఉంటుంది అది. ఇంకా దీనికేమో మిరియాల పొడి వేయాలి, కానీ ఏమో పిల్లలు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఇలాగే కారం పొడి వేస్తాను, రాళ్ళ ఉప్పు, నెక్స్ట్ వేప పువ్వు మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది కదా అది, అరటిపండు కూడా ఒక అరటిపండు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నది, అది కూడా వేస్తామన్నమాట. ఇది ఇంకా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగోండి మన షడ్ రుచులది పచ్చడి, ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బొబ్బట్టు చేసుకుందాం. దీనికి శనగపప్పు నాకు రిక్వైర్మెంట్ ప్రకారం వేసుకుంటున్నాను. కప్పు కొలతలతో చెప్తానండి. ఇది 1 కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని 2-3 సార్లు కుక్కర్లో, దానికి ఏంటంటే 1 కప్పుకు 2 కప్పుల వాటర్ అన్నమాట. అలా వేసేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి, ఆ తర్వాత 2 విజిల్లు వచ్చిన తర్వాత ఫుల్గా సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఆపేసుకోవాలన్నమాట. ఆపేసుకుంటే పప్పు మంచిగా ఉడుకుతుంది. వాటర్ కూడా ఎక్కువ ఏమీ ఉండవు, కరెక్ట్గా సరిపోతాయన్నమాట. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే, ఒకవేళ మనం ఏం బెంగ పెట్టుకోకర్లేదు, మనం ఇవాళ చారు పెట్టుకోవాలి కదా, ఆ చారులో ఈ వాటర్ వేసుకోవచ్చు, మనమేం పడేయక్కర్లేదు. ఆ పప్పులో వచ్చినటువంటి వాటరు ఏదైతే ఉందో అది. అందుకనుక మనకి ఇప్పుడు ఇది 2 వేస్తాను కనుక కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా నీళ్ళు ఏమీ ఎక్కువ రావు. అలా పప్పు గుత్తి తీసుకొని మంచిగా స్మాష్ చేసుకున్నట్టుగా చేస్తే పూర్ణం ఇది అయిపోయింది కదా. ఇంకా ఇలాగా పప్పు మంచిగా మెదుపుకున్న తర్వాత పప్పు పెట్టేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, కుక్కర్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో, స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే మాత్రం 1.5 కప్పు వేసుకోవచ్చు. మామూలుగా కరెక్ట్గా వేసుకోవాలి అంటే మరి ఎక్కువ తీయగా ఉండకూడదు, అలానే చప్పకు కూడా ఉండకూడదు అనుకున్న వాళ్ళైతే 1.25 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్పు వేసాను కదా. ఇదిగోండి ఇలా బెల్లం, అంటే కొంచెము ఇసుక అది ఏదన్నా ఉంటుందేమో అని చెప్పి మంచి బెల్లం తీసుకుంటే ఉండదు కానివ్వండి, ఏమిటో డౌటు, ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ ఇలా చూసారా 1.25 కప్పు తీసుకున్నాను నేను. ఇది కొంచెం వాటర్లో కరగబెట్టేసుకుందాం. ఇలా పొయ్యి మీద పెట్టేసి కరిగించేసుకుందాం. కరిగిన తర్వాత వడపోసి పెట్టుకుందాం. ఇందాక మనం బెల్లం కరగబెట్టేసుకున్నాం కదా, ఈ నీళ్ళు ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఈ వాటర్ ఏదైతే ఉందో
అదంతా కూడా మంచిగా పాకం వచ్చేసి గట్టిగా అయిపోతుంది. వచ్చేసరి ఎంత లూజ్గా ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, లిక్విడ్ ఫామ్లో ఉంది కదా. ఇది మంచిగా ముద్ద అయ్యే వరకు కూడా మనము ఇలాగా ఉడికించుకోవాలి దీంట్లో. అందుకే ఎప్పుడు కూడా పప్పు ఉడికించుకోవటానికి కొంచెం దళసరిగా ఉన్నటువంటి పాత్ర పెట్టుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. అంటే పలసగా ఉన్న పాత్ర పెట్టుకుంటే ఏమవుతుందంటే అడుగంటుతుంది. కారణం ఏంటంటే మనం ఇలా ఎక్కువసేపు కదపాలి కదా, అందుకోసం కనుక. ఇదిగోండి ఇప్పుడు చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా చూడండి, చూపిస్తాను మీకు నేను. చూడండి, అంచులు వదిలేసిందా, చూడండి, ఇది కనిపిస్తుందా? ఇలా ఉన్నప్పుడు, ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా చూడండి, అలా లేకపోతే చల్లారేలోపు సరిగ్గా వస్తుందన్నమాట. ఇది మనకు గుర్తు. ఇక్కడ చూస్తే ఇట్లా కదిపేటప్పుడే మనకు అర్థమైపోతుంది. చూసా, ఇలా అంటుకోవట్లేదు, వచ్చేస్తుంది మంచిగా. అంటే పాకం రెడీ అయిపోయింది. ఇది ఆపేస్తాను. మనం ఉడికించుకున్నాం కదా, ఇలా చూడండి, చల్లారిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం పెద్ద సైజే చేసుకోవాలి, ఎందుకంటే పెద్ద చపాతీలు అంతా చేసుకుందాం అనుకున్నాం కదా. ఇలాగా అన్నీ కూడా రౌండ్గా ముద్దలు కట్టేసేసి రౌండ్గా ఇలాగా పెట్టేసుకోవాలి. ఇందాక మనం పప్పు 1 కప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పులు మైదా తీసుకోవాలి. సరిగ్గా సరిపోతుంది మనకి ఈ కప్పుతోనే. సేమ్ ఏ దాంతో అయితే మెజర్మెంట్ తీసుకుంటామో దానికి 2 కప్పులు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు సరిగ్గా సరిపోతుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసేసి చక్కగా బాగా అంతా దానికి పిండికి పట్టేలాగా కదిపేసేసుకొని దాంట్లో తర్వాత వాటర్ వేసి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కన్సిస్టెన్సీ, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిగ్గా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా మంచిగా చూడండి, కన్సిస్టెన్సీ ఎలా ఉంది. ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే బొబ్బట్టు నీట్గా వస్తుంది, లేకపోతే రాదు, చక్కగా రాదు. మనం అనుకున్నట్టు చపాతీలాగా రాదు. దీనికి క్లోజ్ చేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఉంచుకోవాలి, మనకు పిండి రెడీ అయ్యే లోపు. మనం ఇందాక పెట్టుకున్నాం కదా, ఇది పిండి చూసారా, మంచిగా నానింది. నూనె రాసుకోకపోతే ఏమవుతుందంటే చేతికంతా అంటుకుపోతూ ఉంటుంది. ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే, ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు చక్కగా వస్తాయి. ఇందులో నుంచి మనకు ఈ ముద్దలు ఎంత ఉన్నాయో ఇంత సైజే ఇది కూడా తీసుకోవాలి. మన దగ్గర బటర్ పేపర్లు ఉంటే పర్లేదు, బటర్ పేపర్లు లేకపోతే మామూలు కవర్ వస్తుంది కదా, ఆ కవర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే పెట్టేసుకొని దీన్ని ఇలా మూసేసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటా. అది మీకు గోధుమ పిండి అయితే ఇలా రాదు. గోధుమ పిండి అయితే ఎలా వస్తుంది, విరిగిపోతూ ఉంటుంది. అందుకంటే దీనికి పక్షాల వరకు అందరూ మైదా పిండి ఎందుకు వేస్తారు అంటే అదొక కారణం. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి అలా చేతితోటైనా ఒత్తుకోవచ్చు, లేకపోతే పూరీ ప్రెషర్తో కూడా ఒత్తుకోవచ్చు. మనం పూరీలు చేస్తాం కదా, బేల్, అలా కర్ర, దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆ బేల్తోనే చేశాను, నీట్గా వచ్చాయి. ఇంకా నూనె ఎక్కువగా వేస్తే ఇది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. నేనేమో ఇంకా నూనె ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా మరీ ఎక్కువ అయిపోతే బాగోదులే అని చెప్పని సరిపడినంత మాత్రం వేసాను. అందుకనుక ఇది కొంచెము స్ప్రెడ్ అవ్వటం. పూరీల కర్రతో కూడా దీన్ని చేసుకోవచ్చు.
పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టి దీనికి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఇలా వేసేసి ఇంకా పెద్దగా కావాలంటే కూడా పెద్దగా వస్తుంది. కారణం ఏంటంటే మనము ఇది ఎంత మంచిగా నూనె ఎక్కువ వేసి పిండి కలుపుకుంటాము అంత ఎక్కువ సాగుతుంది. అది దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం. ఎంతో సాఫ్ట్గా ఉన్న భక్ష్యాలు రెడీ అయిపోయినాయి. ఇలా చూడండి, మెత్తగా ఉన్నాయి, చూసారు, పలసగా వచ్చాయి. ఇవి ఎన్నయ్యే. పప్పు ఒకసారి రుద్దేసుకొని పోపు పెట్టేసుకుంటాం. ఇలా అన్నం వండుకొని మనం రెడీ పెట్టుకుంటాము. ఇప్పుడు మనకేంటంటే ఈ అన్నాన్ని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అన్నం కూడా మన క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ అవసరమైతే అంత క్వాంటిటీ, ఎక్కువ కదపొద్దు, విరిగిపోతుంది అన్నం అంతా కూడా. ఇప్పుడు ఇలా ఉంది కదా, అన్నం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం, ఉప్పు కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నాం ఇలా మామిడికాయ మనం తురిమేసి పెట్టేసుకోవాలి. ఇది తురుము దీంట్లోకి వాడతాం ఇప్పుడు పులిహోరలోకి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది చూడండి, ఇది వేగిపోయింది, మనకి గలగలా మన సౌండ్ వస్తుంది, చూసారా. ఇలా ఉన్నప్పుడు ఇందాక మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేస్తున్నాం. ఇదంతా పడుతుంది నాకు. పులిహోర, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా చూసారా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అందరూ. టమాటా చారుకి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం. పెట్టేసి ఆయిల్ కోసం ఇప్పుడు పోపు గింజలు వేద్దాం. ఆవాలు, జీరా, కొన్ని మెంతులు, ధనియాలు, ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఇప్పుడు ఇది వెల్లుల్లిపాయ అయిపోయింది కదా. ఇప్పుడు టమాటా, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేయాలి. ఈ చారు చేసేది కూడా మన ఛానల్లో ఉంటుంది, చారు పొడి అదంతా కూడా వచ్చేస్తుంది. చారు ఎలా చేయాలో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చూసారా, ఒకటే బాండీలో అలా ఆర్డర్లో చేసుకున్నట్టయితే మనం ఎక్కువ గిన్నెలు వాడుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇందాక నేను చూడండి పప్పుకి దీంట్లోనే వేశాను పోపు, మళ్ళీ పులిహోర పోపు కూడా దీంట్లోనే వేసాను. ఇప్పుడు ఆలుగడ్డకు కూడా దీంట్లోనే వేసాను. ఇవన్నీ కూడా పోపు గింజలన్నీ కూడా ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ సరిపడినట్టు సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలపాలి. ఇది ఉడికిందే కనుక ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదండి, 1 నిమిషంలోనే అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు పొడి చల్లేసుకోవాలి. పచ్చి మామిడికాయ ఇలాగ మనం రోట్లో కచ్చా పచ్చగా దంచేసుకుంటాము. మెత్తగా కావాలంటే మెత్తగా మన ఇష్టం, ఎలా కావాల్స్తే అలాగా దంచేసుకుని. దంచేది నేను ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తాను. ఇలా బాండి పెట్టేసి మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీరా కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే ఇంకా దీంట్లో ఫ్లేవర్ కోసం. శనగపప్పు కొద్దిగా మీన్స్ ఒక స్పూను మినప్పప్పు, ఇంకేమి. పచ్చి మామిడికాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. సాయికి వేసుకున్న దండ మన చెట్టు పూలవి కుట్టిందనమాట. అలా ఒక 5 డేస్ నుంచి జమ చేసి అలా కుట్టాను. ఉగాది రోజు సాయి వేసుకుంటారు కదా, గురువు గారు దండ వేసుకొని కదా అని చెప్పి కుట్టాను అనమాట. ఇంకా వంటలన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు పూజ చేసుకుందాం.
మనం ఈరోజు ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలని మన పెద్దలు చెప్పారు అంటే, ఇలాగ అన్ని పదార్థాలు, షడ్రుచులు, నెక్స్ట్ భోజన పదార్థాలు అన్నీ కూడా చేసి పెట్టి స్వామికి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకొని, అదిగో విష్ణుమూర్తికి కూడా అష్టోత్తరాలు అవి ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత శ్రీరామాయణం ఉంటుంది కదా, ఈ శ్రీరామాయణంలో సంక్షేప రామాయణం వస్తుంది. ఈ సంక్షేప రామాయణం చదువుకోవాలి అని చెప్తారు. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, ఆదిత్య హృదయము, ఈ శ్రీరామాయణంలో ఈ సంక్షేప రామాయణము. నెక్స్ట్ వచ్చేసి భాగవతంలో శ్రీమద్ భాగవతంలో కృష్ణయ్య జన్మించింది ఉంటుంది. కృష్ణావతారం ఉంటుంది. అది చూడండి, దశమ స్కందం పూర్వార్ధంలో 2వ అధ్యాయము 3వ అధ్యాయము. 2వ అధ్యాయము 3వ అధ్యాయం. ఆయన జన్మిస్తారు కదా, ఎందుకు జన్మించాడో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారనమాట, ఎందుకు అని చెప్పి. అలాగా వాళ్ళిద్దరూ అడగటం, ఎవరైనా అడిగినప్పుడు 1 కాదు 3 సార్లు ఇస్తాను, 3 వరాలు ఇస్తానని చెప్పి స్వామి చెప్పటం, అదంతా కూడా 2, 3 అధ్యాయంలో ఉంటుంది ఆయన జననం. ఇది చదువుకోవాలని చెప్తారండి మన పెద్దలు ఉగాది నాడు. అందుకోసం మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు పూజ చేద్దాం. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, పొరిన సురుల పాలీభూతమా, అరుదైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల బాలమా. జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, కొలిచిన వారికి కొంగుపైడి, ములిగిన వారికి మొనవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, మలసిదాసులమైన మాకు విధేయ. జయమంగళము నీకు సర్వేశ్వరా. లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా సాంబ్రాణి ధూపం వేయాలండి, వేసి నీళ్ళు వారిపోయాలి. ఇప్పుడే పూజ అంతా కూడా అయిపోయింది, అన్నీ కూడా చక్కగా మంగళహారతి అదంతా కూడా అయిపోయింది. అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం అంటే అవమానం కాదండి, మన పెద్దలు చెప్పే మాట. పరా అంటే అమ్మవారు, పరా ప్రత్యక్ష రూప అది అట్లా ఉంటుంది కదా లలిత సహస్రనామంలో అమ్మవారు. నెక్స్ట్ భవ అంటే శంకరయ్య, శివయ్య భవ. అందుకు పరాభవ అంటే ప్రకృతి పురుషుడు కలిసినటువంటి సంవత్సరం అన్నమాట. ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్యాలు సుఖ సంపదలు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి టేస్ట్ చూసేటటువంటి సమయం. గ్లాసులో వేస్తా. ఎక్స్ప్రెషన్స్ మా సారు ఏమొచ్చింది టేస్ట్? తీగుందా? అయితే నీకు ఈ సంవత్సరం అంతా మంచి 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 తీపి తీపి కబుర్లన్నీ వింటూ ఉంటావులే. చాలా బాగుందా? చెప్పు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను నాకేమొస్తుందో ఉగాది పచ్చడి.
నాకు కొంచెం పుల్లగా కొంచెం చేదుగా వచ్చింది.